ఇవాళ చంద్రబాబు నాయుడు కొందరి వ్యవహారం పైన సీరియస్ కావాల్సి వచ్చింది, కొందరికి హెచ్చరికలు ఇచ్చారు, కొందరికి దిశానిర్దేశం చేశారు. ఏంటి కారణం? శ్రీహరి ఇవాళ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా అంశాలను చాలా డీటెయిల్డ్గా చెప్పారు. ఇందులో 3 పార్ట్లు. ఒకటేంటంటే శాసనసభ్యులకు దిశానిర్దేశం చేయడంతో పాటు వైసీపీ కుట్ర సిద్ధాంతం ఎలా ఉంటుంది, వాళ్ళు ప్రజల్ని ఎలా నమ్మిస్తారు, ఒక అబద్ధాన్ని నిజమని ఎలా నమ్మిస్తారు, దాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్తారు, సోషల్ మీడియాని ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది చెప్తే, మూడవ అంశం ఏంటంటే ప్రధానంగా ఎవరైతే కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతలు ఉన్నారో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలి, మీరు గ్యాప్లు వస్తున్నాయి కొన్ని నియోజకవర్గాల్లో అని కూడా చెప్పారు. రెండోసారి కూడా మీరు నాతో కలిసి పనిచేయాలి అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా శాసనసభ్యులు ఎవరైతే కొత్తగా ఎన్నికయ్యారో వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా వైసీపీ కుట్ర సిద్ధాంతాన్ని ఆయన పూర్తి స్థాయిలో ఆవిష్కరించడంతో పాటు 2019 ఎన్నికల సమయంలో దాన్ని విస్మరిస్తే, అంటే వాళ్ళు చేసే అబద్ధ ప్రచారాన్ని ప్రజలు నమ్మరు అని విస్మరిస్తే ఆ పార్టీకి 2019లో తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా నష్టం కలిగిందో కూడా ఆయన వివరించారు. ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నారాసుర రక్త చరిత్ర అని రాస్తే చివరికి ఆయన కుమార్తె సునీత కూడా అది నమ్మటాన్ని గురించి కూడా చంద్రబాబు వివరించి చెప్పారు. బట్ తర్వాత ఆమె నిజం తెలుసుకొని కోర్టుకు వెళ్ళిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటీవల జగన్ ఇంటి వద్ద అక్కడ పక్కనుండే లాన్లో ఉండే చెత్త అంతా తగలబడితే ఆ చెత్తకు తగలబడిన వ్యవహారం కూడా జగన్కు వ్యతిరేకంగా కుట్ర చేస్తుంది ప్రభుత్వం అని కూడా ప్రచారం చేశారు. చివరికి సీసీటీవీ ఫుటేజ్ అడిగితే అప్పుడు చేతులు ఎత్తేశారు. ఇటువంటి అబద్ధాలని నిజాలుగా ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించే కుట్ర సిద్ధాంతం వాళ్ళ దగ్గర ఉంది. మీరు అందుకనే నోరు దగ్గర పెట్టుకోవాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి. నోరు అదుపులో పెట్టుకోకపోతే ఏమవుతుందో ఇప్పుడు కొంతమంది జైలుకు వెళ్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. దీంతోపాటు మనం మాట్లాడేటప్పుడు హుందాతో పాటు డిగ్నిఫైడ్గా ఉండాలి, అది జనం మెచ్చేటట్టు ఉండాలి, నచ్చేటట్టు ఉండాలి అని కూడా చెప్పారు. ఇక మీరు ఏదైనా హడావిడిగా లేదా ఒక వ్యవహారాన్ని పదే పదే మీరు నెగిటివ్గా మాట్లాడితే అది ప్రజల్లోకి వెళితే కానీ, సోషల్ మీడియాలోకి వెళ్తే కానీ దాన్ని ప్రతిపక్షంగా అవకాశంగా తీసుకొని కూడా దాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం కూడా చేస్తారు. పార్టీలోనే అధికార పార్టీలోనే ఇలా అసంతృప్తి ఉందని చెప్పే ప్రమాదం కూడా ఉంది, జాగ్రత్తగా ఉండండి. మీరే దానికి ఎమ్మెల్యేలే మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి, నియోజకవర్గాల్లో కార్యకర్తల్ని సెకండ్ లైన్ లీడర్స్ని కోఆర్డినేట్ చేసుకోవాలి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కానీ మంత్రులు ఎంపీ ఎమ్మెల్యే వీళ్ళు ముగ్గురు కలిసి కోఆర్డినేట్ చేసుకుంటే నియోజకవర్గాల్లో ఎటువంటి సమస్యలు ఉండవు అని కూడా చెప్పారు. కొత్తగా ఎన్నికైనది 89 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తన మైండ్ సెట్ ఎలా ఉంటుందో, పాత వాళ్ళు నాతో ఎన్నో సంవత్సరాల నుంచి ట్రావెల్ చేసే వాళ్ళకి నా మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసు, మీరు కూడా దానికి ట్యూన్ కావాలి అని కూడా చెప్పారు. తొందరపడి ఎవరు కూడా మాట జారవద్దు, పెదవి నుంచి పదం బయటకు వచ్చిందంటే మాత్రం ఆ తర్వాత అది మీ కంట్రోల్లో ఉండదు అనే విషయం తెలుసుకోండి. జనంలోకి వెళ్ళిన తర్వాత సోషల్ మీడియా విపరీతంగా స్ప్రెడ్ అయిన ప్రస్తుత తరుణంలో పెదాలు దాటి పదాలు బయటకు వస్తే మాత్రం యాడ్వర్స్గా బయటకు వెళ్తే మాత్రం మీరే ఇబ్బంది పడతారు అని చెప్పారు. ఇక మూడో అంశం నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా ఆయన క్లియర్గా ఇండికేషన్స్ ఇచ్చారు. నామినేటెడ్ పదవులన్నీ మార్చ్ ఎండింగ్లో భర్తీ చేస్తాం, మీదే ఆలస్యం, మీరు దేవస్థానం పాలక మండళ్ళు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులకు సంబంధించి మీరు పేర్లు ఇస్తే వెంటనే భర్తీ చేస్తాం, స్టేట్ లెవెల్లో భర్తీ చేస్తాం, మహానాడు నాటికి అన్ని పదవులు కూడా అన్ని పార్టీ నిర్మాణం కూడా పూర్తి కావాలని ఆదేశించారు. అత్యంత కీలకమైన అంశం ఏంటంటే ఇప్పటి వరకు కూడా సూపర్ 6 అమలు చేయటం లేదు అని చెప్పి వైసీపీ విమర్శలు చేస్తుంది. సూపర్ 6లో అత్యంత ముఖ్యమైన తల్లికి వందనం దాదాపుగా, అంటే గతంలో జగన్ ఉన్న సమయంలో ఒక్కొక్కళ్ళకి ఇంట్లో ఒక్కళ్ళకి మాత్రమే తల్లికి మాత్రమే ఇస్తానని చెప్పారు శ్రీహరి. కానీ తెలుగుదేశం మాత్రం ఇంట్లో చదువుకునే పిల్లలందరికీ ఇస్తానని చెప్పింది. అంతవలన ఆ బడ్జెట్ 7,000 కోట్ల నుంచి 12,555 కోట్ల రూపాయలకి చేరింది. మే నాటికి తప్పనిసరిగా స్కూల్స్ రీఓపెన్ చేసే నాటికి, అడ్మిషన్స్ నాటికి ఆ డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పడతాయని చెప్పారు. నెంబర్ 2 అన్నదాత సుఖీభవ, అంటే పిఎం కిసాన్తో పాటు మొత్తం కలిపి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద రైతులకు ఇస్తానని చెప్పారు. తప్పనిసరిగా పిఎం కిసాన్ ఏదైతే పడిందో ఆ పడిన దానికి సమానంగా డెఫినెట్గా 20,000 రూపాయలు రైతులకు అందే విధంగా చేస్తాం. దీంతోపాటు 3 లక్షల మంది కౌలు రైతులకు కూడా 20,000 రూపాయలు మేమే ఇస్తాము అని చంద్రబాబు చెప్పారు. దీనివల్ల ఈ బడ్జెట్ మొత్తం దాదాపుగా 10,500 కోట్ల రూపాయలకి చేరుతుంది అని కూడా అంచనా వేశారు. బడ్జెట్లో మాత్రం 9,600 కోట్ల రూపాయలు మాత్రమే చూపించారు. ఇవన్నీ కూడా బడ్జెట్ ఎస్టిమేట్స్ మాత్రమే, కానీ యాక్చువల్స్కి వెళ్ళేటప్పటికి అదేవిధంగా అకౌంట్ ఓపెన్ చేయడానికి మాత్రమే నిధులు ఫార్మల్గా కేటాయించారు. యాక్చువల్స్ని ఎస్టిమేట్స్ నుంచి కూడా యాక్చువల్స్కి వెళ్లాల్సి ఉంది బడ్జెట్.
అప్రాప్రియేషన్ బిల్ నాటికి కూడా కరెక్ట్ ఫిగర్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత అవసరమైతే బడ్జెట్ని పెంచుకునేందుకు కూడా వీళ్ళకి వైబిలిటీ ఉంటుంది అని కూడా చెప్పారు. ఈ కీలక అంశాలన్నింటినీ చెప్పడంతో పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అని కూడా ఆయన ఎమ్మెల్యేలందరికీ కూడా ఈరోజు సమావేశంలో సూచించారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇన్ని కష్టాలున్నా కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాము, అన్ని పథకాలను ఇంప్లిమెంట్ చేస్తున్నాము. డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. ఓన్లీ వెల్ఫేర్ మీద పెడితే పోయినసారి ఏమైందో మీరు చూశారు. దాదాపుగా స్ట్రైక్ రేటు 93%కి వెళ్ళిందనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రజలను మనం ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పకూడదు, నిజం చెప్పండి. అదేవిధంగా అబద్ధాన్ని అబద్ధంగా చెప్పండి, నిజాన్ని మంచిని ప్రజలకు చెప్పండి. తప్పనిసరిగా నిజం మాట్లాడిన రోజు, మంచి చెప్పిన రోజు ప్రజలు మనల్ని నమ్ముతారు. ఆ దిశగానే మీరు పయనం చేయండి. అబద్ధం మాత్రం చెప్పవద్దు. అదేవిధంగా పరుష పదజాలాన్ని ఉపయోగించవద్దు. పరుష పదజాలాన్ని ఉపయోగిస్తే ఏ విధంగా ప్రజలు ఈసడించుకున్నారో మనం 2024 ఎన్నికల ఫలితాలు మనకు స్పష్టంగా కనిపించినాయి అని చంద్రబాబు ఈ సందర్భంగా దిశానిర్దేశం చేయడంతో పాటు వైసీపీ కుట్ర సిద్ధాంతాన్ని కూడా నేను చాలా బ్రీఫ్గా చెప్పాను శ్రీహరి. ఆయన చాలా వివరంగా టీడీఎల్పీ సమావేశంలో వైసీపీ కుట్ర సిద్ధాంతాన్ని ఆవిష్కరింపజేశారు. దీంతో ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చిన తర్వాత ఒక మాట వెనక ఇంత ఉంటుందా, ఒక అబద్ధాన్ని నిజం ఈ విధంగా చేస్తారా అని కూడా కొంతమంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సీనియర్లతో మాట్లాడటం, అసెంబ్లీ ఇన్నర్